గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మధ్యతరగతి వాళ్ళ జీవితాలన్నీ ఇంచుమించుగా ఇలాగే ఉంటాయండి. పైకి హీరోలా కనపడుతుంటాం, లోపల జీరోలు అండి. ఒక చేత మాట పడలేము, ఒక అనలేమండి. గౌరవంగా గుట్టుగా బతకాలని ప్రయత్నం చేస్తూ ఓడిపోతూ ఉంటాం, అన్నీ పోగొట్టుకుంటూ ఉంటాం. ఎంతో కష్టపడితే కానీ ఈ పని పూర్తి కాదండి. ఈ పని పూర్తి అయితే మనకు 400 వస్తాయి. రోజుకి 2 ఇడ్లు తగిలితే 800 రూపాయలు చేస్తామండి. వీటిలో కూడా కొంచెం పని పెరిగిందని పోటీ వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎక్కువ కష్టపడితే ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం ఇలాంటివి వస్తుంటాయి. అదే డీజిల్ వర్క్ కాబట్టి పని లేని రోజు తలనొప్పి వస్తుంది, ఎలా బతకాలని ఇలా ఈ పనిని నమ్ముకొని ఉన్న ఆస్తులను పోగొట్టుకున్నాం. విచిత్రం ఏంటంటే పని సక్రంగా ఉంటే ఆస్తిని కాపాడుకున్నాను, పని సక్రంగా లేకుండా అమ్ముకున్నాం. ఇవాళ కోట్ల రూపాయలు గెలిపాయి. నా జీవితమే కాదండి, మధ్యతరగతి జీవితం ఎవరి జీవితం ఎలాగ ఉంటుంది. గతంలో బాగా బతికిన వాళ్ళు కాబట్టి మా పిల్లల్ని చేసుకున్న వాళ్ళకి ఆ బ్రోకర్లు వీళ్ళు గతంలో బాగున్న వాళ్ళు డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్తారండి. వాళ్ళు మేము విచారించుకోకుండా వాళ్ళు మంచి వాళ్ళని మేము ఇస్తాం. వాళ్ళు కూడా పూర్తిగా మనం చెప్పేది వినకుండా తొందరపడి చేసుకుంటే కట్టగట్టేలాగా డబ్బులు లాగొచ్చని తీరా చేసుకున్న తర్వాత మన దగ్గర ఏం లేదని అర్థమైంది. చూశారు కదండి, మనం ఇట్లా చెప్పినా కూడా ఎగతాళి చేస్తారు కొంతమంది. ఇలాంటి ఎడ్లు రోజుకు 2 చేస్తే 800 వస్తాయి. ఒక్కోసారి ఆ పని కూడా ఉండదు. ఈ మధ్య 20 రోజుల నుంచి ఆ పని కూడా లేదు. ఇలా చెప్పిన వల్ల కొంతమంది ఎగతాళి చేస్తారు. చెప్పుకోవడానికి కూడా చిన్నతనం అవుతుంది. ఇలా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆలోచన చేసుకోండి, మాలాంటి వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు. ఎందుకంటే మీరు లేక మేము లేక ఇద్దరం ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేక బాధపడే కడకన్నా కూడా పిల్లల జీవితాలు నాశనం చేసే కడకన్నా కూడా చేసే ముందు ఆలోచన చేయండి. మీ పిల్లలు సంపాదన చెప్పండి, మీరు ఎంత ఇవ్వగలరని అడగండి. అడిగి మీ ఆశలను ముందుగానే చెప్పండి. కట్టకానికంటే మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆశించి పెళ్ళిళ్ళు చేసుకొని తాలిబొట్టు కట్టి బర్రె కనుక నడికి తలిగేసి వదిలేసినట్టుగా వదిలేస్తే వాళ్ళ ఆ పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచించండి, పెద్దలు ఎవరైనా కానీ. ఇలా ఇలాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళ పిల్లల్ని చేసుకుంటే ఆలోచన చేసుకుంటాం. మా దగ్గర డబ్బులు మరిన్ని కానీ ఉంటే మేము మంచి ఉద్యోగస్తులు ఇచ్చి పెళ్లి చేసుకుంటాం కదా, పని పాటలు బేవర్సగాళ్ళకి ఇవ్వం కదా. అందువల్ల వాళ్ళ అత్తగారి దగ్గర ఏదో ఉంటుంది తిందామని ఆలోచన చేయాలి చెప్తున్నా. ఆలోచన చేసుకోండి పెళ్ళి. ఇప్పుడు ఏమైంది, పెళ్లి చేసిన తర్వాత మా దగ్గర స్తోమత అంటే మిమ్మల్ని తాగుతాం, స్తోమత లేనిదైతే మా అమ్మాయిని మేము దాక్కునేది కష్టమైంది. నాతో పాటు పెళ్లి చేసినవాడు వాడి స్తోమత ఉంది కాబట్టి అల్లుడిని కూతురు ఇంట్లో పెట్టుకొని సాగలుగుతాను. అందరికీ అలా జరగదు కదా. వాళ్ళ అల్లుడు ఉద్యోగం చేసేవాడు, వాళ్ళ కూతురు ఉద్యోగం చేస్తుంది. పోనీ మీ పిల్లకాయలు ఏమైనా ఉద్యోగం వాళ్ళతో పోల్చుకుంటారు, కానీ మీ దగ్గర ఆ స్తోమత ఉందా? ఆ ఉద్యోగం, ఆ వినయం, ఆ విధేయతలు ఉండే. వాళ్ళ అల్లుడికి అప్పులు లేవు, మీకు అప్పులు ఉండే. అప్పులు ఉన్నోడిని చెప్పులు ఉన్నప్పుడు ఎవరు నడవరు కదా. ఆలోచన చేసుకొని పెళ్లి చేసుకునేప్పుడు ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్. తొందరపడి చేసుకుంటే ఇబ్బంది పడతారు. అత్తగారి దగ్గర నుంచి ఏదో వస్తాయి, వస్తుందా రాదనేది మనం కరెక్ట్గా క్రమశిక్షణగా ఉంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే పిల్లలకి ఇచ్చుకుంటారు. లేకపోతే ఏం ఇస్తారు వాళ్ళకి తిండికే కష్టమైనప్పుడు. థ్యాంక్ యూ.